హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెలలో జమ అయ్యే డీఏ, డీఆర్ ఎరియర్స్ విడుదల 26,000 అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు దాదాపుగా 200 నెలలకు పైగా డీఏ మరియు డీఆర్ బకాయిలను పెండింగ్‌లో ఉంచింది. ఈ మొత్తాలను కలిపి ఒక్కొక్క ఉద్యోగి మరియు పెన్షనర్లకు వారి బేసిక్ పే ఆధారంగా చూసుకుంటే సుమారుగా 2,00,000 నుంచి 4,00,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ మార్చి నెలలో విడుదలయ్యే బకాయిల గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాము. సో, ఎవరికి ఎంత అమౌంట్ జమ అవుతుందనేది తెలుస్తుంది. జీఓఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా ప్రభుత్వం 3.64% డీఏను ప్రకటించింది. దీనికి సంబంధించి జీవో ఆహ్, 15 మార్చి 2024న విడుదల చేయబడింది. ఈ డీఏ పెరుగుదలతో మొత్తం డీఏ అనేది 30.03% చేరుకుంది. దీనికి సంబంధించి 15 నెలల డీఏ, డీఆర్ బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. మొదటి విడత ఆగస్టు 2024, రెండవ విడత నవంబర్ 2024, మూడవ విడత ఫిబ్రవరి 2025. దీనికి సంబంధించిన బకాయిలను మొత్తం ఇప్పుడు ఉద్యోగుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అలాగే జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా 15 మార్చి 2024న విడుదలైన ఉత్తర్వుల ప్రకారం మరొక 3.64% డీఏను ప్రకటించడంతో డీఏ రేటు 30.03% నుంచి 33.67%కి పెరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 12 నెలలకు సంబంధించి డీఏ, డీఆర్ బకాయిలను 3 సమాన వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది. మొదటి విడత సెప్టెంబర్ 2024, రెండో విడత డిసెంబర్ 2024, మూడో విడత మార్చి 2025. ఈ మార్చి 2025కు సంబంధించి బకాయిల టేబుల్‌ను ఇప్పుడు మనం చూద్దాము. సో, మొత్తంగా 15 నెలలు జీఓఎంఎస్ నంబర్ 28 ప్రకారం, అలాగే జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా 12 నెలలకు సంబంధించి మొత్తం 27 నెలలకు సంబంధించి బకాయిలు 3 విడతల్లో ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో చెల్లించవలసి ఉంది. మూడో విడత అండి. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్. బేసిక్ పే ప్రకారంగా మార్చి నెలలో చెల్లించవలసిన బకాయిల వివరాల అంచనా ఇక్కడ చూడొచ్చు. బేసిక్ పే రూ. 20,000 ఉన్నవారికి సుమారుగా రూ. 6,552 అకౌంట్‌లో జమ అవుతుంది. బేసిక్ పే రూ. 23,000 ఉన్నవారికి సుమారుగా రూ. 7,535 రావాల్సి ఉంది. బేసిక్ పే రూ. 30,200 ఉన్నవారికి సుమారుగా రూ. 9,894 జమ కావాల్సి ఉంది. బేసిక్ పే సుమారుగా రూ. 40,400 ఉన్నవారికి రూ. 13,235 జమ కావాల్సి ఉంది. అలాగే బేసిక్ పే రూ. 50,000 ఉన్నవారికి రూ. 16,380 అకౌంట్‌లో జమ కావాల్సి ఉంది. అలాగే బేసిక్ పే 60,200 ఉన్నవారికి రూ. 19,722 అమౌంట్ జమ అవ్వాల్సి ఉంది. అలాగే బేసిక్ పే 70,400 ఉన్నవారికి రూ. 23,063 అయితే జమ కావాల్సి ఉంది. ఈ విధంగా బేసిక్ పే 80,000 ఉన్నవారికి రూ. 26,280, అలాగే బేసిక్ పే 900 ఉన్నవారికి, బేసిక్ పే 9,400 ఉన్నవారికి సుమారుగా రూ. 32,891 అకౌంట్‌లో జమ అవ్వాల్సి ఉంది. గత సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం కొన్ని బకాయిలను విడుదల చేసింది. అలాగే ఈ ఉగాది సందర్భంగా మార్చి 2025కి సంబంధించిన బకాయిలను విడుదల చేస్తే ఆర్థికంగా కొద్దిగా ఉద్యోగ పెన్షనర్లకు ఊరట లభిస్తుందని అయితే భావిస్తూ ఉన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న డీఏ ప్రకటనలు చూసుకున్నట్లయితే జనవరి 2024 డీఏ, అలాగే జూలై 2024, జనవరి 2025 డీఏలు ప్రకటించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 2024, అలాగే జూలై 2024 డీఏలను వరుసగా 4% మరియు 3% చొప్పున ప్రకటించింది. జనవరి 2025 డీఏను హోలీ పండుగ సందర్భంగా 2-3% వరకు ప్రకటించే అవకాశం ఉంది. కనీసం ఒక్క డీఏనైనా ఈ ఉగాది పండుగకు ప్రకటించాలి అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి. ఇక జనవరి 2024 డీఏను ప్రకటిస్తే డీఏ రేటు 33.67% నుంచి 37.31%కి చేరుకుంటుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూసుకున్నట్లయితే బేసిక్ పే 19,000 ఉన్నవారికి ప్రస్తుతం ఉన్న దానికంటే అదనంగా రూ. 789 లభిస్తుందన్నమాట. జనవరి 2024 డీఏని ప్రకటించినట్లయితే. అలాగే బేసిక్ పే 24,280 ఉన్నవారికి సుమారుగా రూ. 954 అదనంగా వస్తుంది. బేసిక్ పే 41,100 ఉన్నవారికి సుమారుగా
రూ. 1538 అదనంగా వస్తుంది. అలాగే బేసిక్ పే రూ. 51,320 ఉన్న వారికి సుమారుగా రూ. 1,914 అదనంగా బేసిక్ పేలో యాడ్ అవుతుందన్నమాట. మీ బేసిక్ పేను 0.03647తో గుణించడం ద్వారా మీకు ఎంత అదనంగా అమౌంట్ వస్తుందో తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం జూలై 2024ను కూడా ప్రకటించింది. ఇంత ఇతర రాష్ట్రాలు కూడా జూలై 2024 డీఏ వరకు ప్రకటించాయి. మరియు వాటికి సంబంధించిన బకాయిలను సకాలంలో చెల్లిస్తున్నాయి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంకా చెల్లింపులు చేయలేదు. 2018 నుంచి డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపుగా 212 నెలలకు సంబంధించి డీఏలు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మొత్తాలను ఒక్కొక్క ఉద్యోగి వారి బేసిక్ పే ఆధారంగా 2-8 లాక్స్ వరకు ఉండవచ్చు. ప్రభుత్వం వీటిని త్వరగా ఒక షెడ్యూల్ ప్రకారంగా చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఆఖరు లోపల చర్చించనున్నారనమాట. సో, డీఏ బకాయిలు మరియు డీఏ ప్రకటన గురించి కీలక సమాచారం మనకు అతి త్వరలో వెలువడనుందనమాట. సో, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎంత అమౌంట్‌కు ఎంత భారం పడనుందనైతే ఆర్థిక శాఖ లెక్కలు వేస్తోంది. సో, ఉద్యోగ సంఘాలతో త్వరగా చర్చించి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లయితే ఉద్యోగ పెన్షన్‌లకు భారీ ఊరట లభించే అవకాశం అయితే ఉందనమాట. సో, ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.